ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు కనపడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో మీరందరూ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏవైతే మీరు ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ డేటా అంతా కూడా ప్రిపేర్డ్గా ఉంచుకున్నారని అయితే అనుకుంటున్నానండి. సో వెరీ సూన్ మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించి ఏవైతే లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎనేబుల్ అయిపోతాయి అనమాట. సో మీరు సెకండ్ ఫేజ్ సంబంధించి ఏదైతే ప్రాసెస్ ఉందో మొత్తం అంతా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దానికన్నా ముందు చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేసుకుందాం. సో చాలా మంది అడుగుతున్న ఒక డౌట్ ఏంటి అంటే, సార్ మాకు ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే సీట్ వచ్చిందో అది మాకు నచ్చలేదు, సో ఇప్పుడు మేము సెకండ్ ఫేజ్ లో ఆప్షన్స్ అయితే పెట్టుకుంటాము. సెకండ్ ఫేజ్ లో కూడా మాకు వచ్చిన సీట్ నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్ లో వచ్చే సీట్ ఉంటుందా అనేది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. సో ముందుగా మీ అందరికీ చెప్పేది ఒకటేనండి, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. మీకు ఏదన్నా కాలేజ్ గాని బ్రాంచ్ గాని నచ్చనట్టయితే మీరు ఆ పర్టికులర్ కాలేజ్ లో గాని బ్రాంచ్ లో గాని జాయిన్ అవ్వము అని అనుకున్నట్టయితే దయచేసి అవి వెబ్ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవద్దు. మీకు నచ్చని బ్రాంచ్ నచ్చని కాలేజ్ అసలు మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఒకసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. మీరు ఏ కాలేజెస్ జాయిన్ అవుతారో అండ్ అలాగే ఏ బ్రాంచెస్ లో మీరు జాయిన్ అవుతారో మీ ర్యాంక్ బేసిస్ మీద మీరు చూసుకొని అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, వేరే అవి ఏవి సెలెక్ట్ చేసుకోవద్దు. ఇది ఫస్ట్ది. రెండోది, మీకు సెకండ్ ఫేజ్ లో కనుక సీట్ కనుక వస్తే ఫస్ట్ ఫేజ్ లో సీట్ అనేది ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది, వేరే వాళ్ళకి ఆ సీట్ అలాట్ కూడా అయిపోతుంది. సో సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు మీరు ఏవైతే ఆప్షన్స్ పెడతారో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. పిచ్చి పిచ్చిగా ఏదో పెట్టేస్తానంటే మాత్రం తర్వాత మీరే ఇబ్బంది ఫేస్ చేస్తారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్, అసలు ఫస్ట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేటే చేయలేదు, ఏంటి సార్ మరి మా పరిస్థితి అంటే, చాలా జాగ్రత్తగా మీరు కూడా ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదైతే ఈ షీట్ ఉందో ఈ షీట్ మాత్రం దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి బ్రాంచ్ లో కూడా అసలు బ్యాలెన్స్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ముందు మీకు ఐడియా ఉండాలి. ఉన్నట్టయితే మీకు సెలక్షన్ అనేది ఈజీ అయిపోతుంది. సో చాలా మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే కావాలి అని అనుకుంటున్నారు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఏ కేటగిరీ బి కేటగిరీ కాలేజెస్ లో మాక్సిమం సీట్స్ అన్ని ఫిల్ అయిపోయిన మాట అయితే వాస్తవమే. కానీ డెఫినెట్ గా మళ్ళీ ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో జంప్లింగ్ అనేది జరుగుతుంది. సో బిలో ఉన్న వాళ్ళు ఏలోకి ట్రై చేస్తారు, సిలో ఉన్న వాళ్ళు బిలోకి ట్రై చేస్తారు. సో ఆ విధంగా ప్రతి కాలేజీలో కూడా జంప్లింగ్ అనేది జరుగుతుంది కాబట్టి వేకెన్సీస్ అనేవి ఆటోమేటికల్లీ క్రియేట్ అవుతా ఉంటాయి. సో ఏవైతే ఆ వేకెన్సీస్ క్రియేట్ అవుతున్నాయో డెఫినెట్ గా అందులో మీకు ఫిలప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్రతి బ్రాంచ్ లోని కూడా జరుగుతుంది. అండ్ అలాగే స్పెషల్ బ్రాంచెస్ ఏమన్నా చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్పెషల్ బ్రాంచెస్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్పెషల్ బ్రాంచెస్, ఇవి రెగ్యులర్ గా అందరూ ఆప్ట్ చేసుకునేవి కాదు. సో ఎలాంటి బ్రాంచ్ల్లో ఏమన్నా మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే డెఫినెట్ గా మీరు ఇంట్లో జాయిన్ అవ్వండి, పక్కగా సీట్లు అయితే వస్తాయి. ఎందుకంటే చాలా మంది అసలు ఈ బ్రాంచ్లే సెలెక్ట్ చేసుకోరు కాబట్టి. చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి బ్యాలెన్స్ సీట్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్. సో స్పెషలైజేషన్స్ చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ సంబంధించి ఏ సీట్స్ తాలూకా డీటెయిల్స్. సో టోటల్ గా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్నిటికన్నా మనకి ఎక్కువ సీట్స్ దేంట్లోరా ఉన్నాయి స్పెషలైజేషన్ లో అంటే ఏదైతే ఈ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఉందో ఈ రెండిట్లో కూడా మనకి ఎక్కువ సీట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి కూడా ఆప్ట్ చేసుకోండి, డెఫినెట్ గా సీట్ అలాట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. కాలేజీల తాలూకా ఫీజులు ఏవైతే ఇప్పుడు మీరు ఆప్షన్స్ పెడుతున్నారో ఆ పర్టికులర్ కాలేజ్ సంబంధించి అసలు ఫీజు ఎంత ఉంది ఏంటి అది కూడా క్లియర్ కట్ గా కనుక్కోవడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పర్టికులర్ కాలేజ్ లో ఇంత ముందు వచ్చినట్టయితే వాళ్ళకు వాళ్ళ కాలేజ్ లో జాయిన్ అయినట్టయితే కాలేజ్ తాలూకా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా కనుక్కోండి. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఫీ స్ట్రక్చర్ కనుక్కోకపోవడం. సీట్ వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అనుకున్న ఫీజుకి వాళ్ళు చెప్పే ఫీజుకి పొంతన లేక చాలా మంది డిసప్పాయింట్ అయిపోయి రిటర్న్ బ్యాక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దయచేసి ఫీ స్ట్రక్చర్స్ కూడా క్లియర్ కట్ గా కనుక్కొని దాన్ని బట్టి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఏవైతే మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటారో ఆ పర్టికులర్ ఆప్షన్స్ లో ఎందులో మాకు సీట్ వచ్చినా సరే మేము పక్కాగా జాయిన్ అయిపోతాము, ఇంకెటువంటి డౌట్ లేదు అనుకున్నవి మాత్రమే పెట్టుకోండి, వేరేవేవి చూస్ చేసుకోవద్దు. ఓకేనా.